దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని ఈ నెల 21వ తేదీన అన్ని క్రైస్తవ సంఘాలు, దళిత సంఘాలతో నరసరావుపేటలో శాంతియుత ర్యాలీ అంబేద్కర్ ఆశయ సాధన సమితి జాతీయ అధ్యక్షులు కాల్వరవి ఈరోజు విలేకరుల సమావేశానికి విచ్చేసినటువంటి పాత్రికేయ సోదరులందరికీ నా ఉద్యమ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ దేశంలో ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్నటువంటి ఎస్సీలు చర్చిలకి వెళ్ళిన లేదు, ఎస్సీలు క్రైస్తవ మతాన్ని స్వీకరించిన ఎస్సీ హోదాని రిజర్వేషన్ ఫలాలను రద్దు చేయటం అనే అంశం పైన నడుస్తూ ఉంది. రెండోది మేము ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాం, దళిత క్రైస్తవుల్ని ఎస్సీ జాబితాలో చేర్చాలి అనే ఒక డిమాండ్ని మేము తెర మీద తీసుకొస్తున్నాం. ఇది లోతుగా అధ్యయనం చేస్తే క్రైస్తవులు ఎస్సీ హోదాలకు రారని చెప్పని, రిజర్వేషన్ ఫలాలు అనుభవించడానికి హక్కు లేదని చెప్పని 1950 సంవత్సరంలో రాష్ట్రపతి ఒక ఆర్డినెన్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఎస్సీ హోదాని ఎవరు అనుభవించాలి అనే ఒక అంశం పైన హిందువులు అనబడేటువంటి ఎస్సీలు మాత్రమే దీనికి అర్హులని చెప్పని ఆ రోజు ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత 56లో చిక్కుల్ని కూడా ఎస్సీ హోదాలో చేర్చడం జరిగింది. దాంతోపాటు 1990లో కూడా రాజ్యాంగం ద్వారా బౌద్ధ మతాన్ని కూడా ఎస్సీ హోదాలో చేర్చడం జరిగింది. అంటే దశల వారీగా కొంతమందిని కూడా, కొన్ని కులాలని, కొన్ని మతాలను కూడా ఎస్సీ హోదాలో చేర్చడం జరిగింది. ఇప్పుడు మేము అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, గతంలో అసలు క్రైస్తవ్యం చర్చిలకి ఎస్సీలు చర్చికి వెళ్తా ఉన్నారు, చర్చికి వెళ్తే ఎస్సీలు కాదు అని చెప్పని ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పుని వెలువడించటం, దాని మీద కొన్ని సంఘాలు, కొంతమంది నాయకులు కూడా స్పందించడం జరిగింది. మేము ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం, మన దేశంలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలించక ముందు, రాజ్యాంగం అమల్లో లేకముందు, స్వాతంత్రం రాకముందు ఈ ఎస్సీలు అనబడే వాళ్ళని అంటరాని వాళ్ళుగా, ఊరుకు దూరంగా, ఊరు బయట ఆలయ ప్రవేశాలు కూడా లేకుండా చేసినటువంటి చరిత్ర మన ఈ దేశంలో ఉంది. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు చర్చిలు కడితే ఆ చర్చిలోకి మాకు ఏదో ఒక దేవుడు కావాలి, ఎవరో ఒక దైవాన్ని మేము పూజించాలని ఒకే ఒక కారణంతో ఆలయ ప్రవేశం మాకు ఎలాగూ లేదు కాబట్టి బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత మమ్మల్ని చర్చిలోకి ఆహ్వానించారు. గతంలో చర్చిలోకి వెళ్ళటం వల్ల మేము అక్కడ ప్రార్థన చేసుకోవటం ఇలా జరిగింది. అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చర్చిలకి వెళ్ళొద్దని అడ్డుపట్టడం జరిగింది. క్రైస్తవుల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి, ఆ రోజు జరుగుతున్నాయి, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా క్రైస్తవుల పైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఎంతో మంది హతమారుస్తూ ఉన్నారు. మేము ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం, చర్చిలోకి వెళ్ళనివ్వట్లేదు, అలాగని చెప్పని గుళ్ళలోకి రానివ్వట్లేదు, ఆలయాల్లోకి రానివ్వట్లేదు. అసలు ఈ దేశంలో మేము మనుషులమేనా, మమ్మల్ని మనుషులుగా గుర్తిస్తూ ఉన్నారా లేదా ఈ పాలకులని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఎస్సీలు జాబితాలో దళిత క్రైస్తవులందరినీ ఎస్సీ జాబితాలు చేర్చాలని ఒక డిమాండ్ చేస్తా ఉన్నాం. రాజ్యాంగ సవరణ జరగాలి. రెండోది, 1950లో ఇచ్చినటువంటి ఆర్డినెన్స్, రాష్ట్రపతి ఇచ్చిన ఆర్డినెన్స్, అది మళ్ళా దాన్ని సవరణ చేయాలి. ఎందుకంటే ఆ రోజు రాష్ట్రపతిని ప్రభుత్వం ఎన్నుకోలా. ఎందుకంటే అసలు ఆ రోజు ప్రభుత్వం 1947లో కేంద్రం చట్టాన్ని చేయాలి, పార్లమెంట్ చట్టాన్ని చేయాలి, కానీ రాష్ట్రపతి చేసింది. ఆర్డినెన్స్ ఇవ్వడం రాష్ట్రపతి ఇచ్చింది, కానీ పార్లమెంట్లో చట్టం చేయాలి దీన్ని. కానీ ఆ రోజు పార్లమెంట్ ఉంది. 1947 ఆగస్టు 15నే మన స్వాతంత్రం వస్తే అదే రోజు పార్లమెంట్ కూడా, ప్రధానమంత్రిని కూడా అనౌన్స్ చేయటం, ఆ రోజు మనకి చట్టం కూడా చేయొచ్చు మరి. కానీ ఆ రోజు పార్లమెంటు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మనకి అధికారంలో ఉన్నప్పటికీ
రాష్ట్రపతి ద్వారా ఆర్డినెన్స్ తీసుకొచ్చారంటే ఇది కేంద్రం చేతులు దులుపుకొని వాళ్ళ మీద లేకుండా రాష్ట్రపతి చేత ఆర్డినెన్స్ ఇవ్వడం జరిగిందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉంది, పార్లమెంట్ ఉంది, రాష్ట్రపతి ఉన్నారు. కాబట్టి ఈ చట్టాన్ని పార్లమెంట్లో చట్టం చేయాలి. పార్లమెంట్ ద్వారా చట్టం జరగాలి, రాష్ట్రపతి ద్వారా కాదు, పార్లమెంట్ ద్వారా చట్టం జరగాలి. కాబట్టి సుప్రీంకోర్టు కూడా కొన్ని పరిధులు ఉన్నాయి. సుప్రీంకోర్టు చట్టం చేయదు, సుప్రీంకోర్టు చట్టం చేయదు, చట్టం చేయాల్సింది పార్లమెంటు. కాబట్టి ఆ పార్లమెంట్లోనే దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా కల్పించాలని చెప్పని మేము డిమాండ్ చేస్తాను. ఆంధ్ర ఎంఆర్పిఎస్ మరియు అంబేద్కర్ ఆశయ సాధన తరఫున మేము డిమాండ్ చేస్తాను. ముఖ్యంగా రెండోది, దళిత క్రైస్తవుల పైన జరుగుతున్న దాడులను బట్టి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ మధ్య కాలంలో ఎంతో మంది, వందల మందిని చంపేస్తూ ఉన్నారు, దాడులు జరుగుతూ ఉన్నాయి. అసలు చర్చిలకు కూడా కూల్చేసే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. మేము కోరుతా ఉన్నాం, దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా కల్పించడంతో పాటు దళిత క్రైస్తవులపై జరుగుతున్న దాడులకు మేము ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కూడా దళిత క్రైస్తవులకు వర్తించే విధంగా చట్టం తీసుకురావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో క్రైస్తవులు సేవకులు కానీ, క్రైస్తవులు కానీ, పాస్టర్లు కానీ ఏ ఒక్కరు పోయి కూడా ఇతరుల మతాలని తిట్టడం కానీ లేకపోతే వాళ్ళపై దాడులు చేయడం కానీ ఎక్కడ కూడా లేదు, చరిత్రలో లేదు అది. ఎందుకంటే క్రైస్తవ మతం అనేది శాంతియుతమైనటువంటి మతం. కానీ అలా కాకుండా ఈరోజు క్రైస్తవులపై దాడులు జరుగుతూ ఉన్నాయి. దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. కాబట్టి వాళ్ళకి రక్షణగా, క్రైస్తవులకి రక్షణగా, దళిత క్రైస్తవులకి, పాస్టర్లకి, సేవకులకి అందరికీ కూడా ఒక రక్షణ చట్టం కావాలి. అందుకనే దానిపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కూడా వాళ్ళకు వర్తించే విధంగా చట్టం తీసుకురావాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇకపోతే మూడో విషయం, ఈ మధ్యకాలంలో కృష్ణమాది గారు కూడా దీనిపైన స్పందించారు, మందకృష్ణ కూడా. మేము కూడా పూర్తి స్థాయిలో స్వాగతం పలుకుతాం. ఆయన మాట్లాడిన ప్రతి మాట కూడా అక్షరాల నిజం. అయితే మేము ఒకటే తెలియజేస్తున్నాం, ఆయన దళిత క్రైస్తవుల కోసం పోరాటం చేయటం వల్ల దళిత క్రైస్తవులకి ఇంకా కొంచెం బలం పెరిగింది. దాంతో మేము కూడా ఆయన పోరాటానికి మేము పూర్తి స్థాయిలో మేము కూడా మద్దతు తెలియజేస్తాం, ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాం. రెండోది, ఆయన ఈ ప్రాంతంలోకి రానేమో అని కొంతమంది మాట్లాడచ్చు, అవన్నీ మేము వ్యతిరేకిస్తాం. ఎందుకంటే ఈరోజు సమస్య మీద ఆయన పోరాడుతూ ఉన్నాడు కాబట్టి ఆయనకి మేము కూడా మద్దతు ఇస్తాం. ముఖ్యంగా మా కృష్ణమాది గారు కూడా మేము కూడా తెలియజేస్తా ఉన్నాం, క్రైస్తవ్యం అనేది పార్టీలు కాదు, కులాలు కాదు, దైవం. కాబట్టి ఏ పార్టీ మీదైనా సరే మీరు స్పందించాలి. ఒక కాంగ్రెస్ పార్టీ కాదు, బీజేపీ కాదు, తెలుగుదేశం కాదు, జనసేన, ఏ పార్టీలైనా సరే క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీలు అన్నిటి మీద కూడా మనం స్పందించాలి. దానిపైన కూడా మీరు పోరాడాలని చెప్పని మేము తెలియజేస్తాం కృష్ణమాది గారికి. మూడోది, ఈ మధ్య కాలంలో అద్దంకి రంజిత్ తోఫీర్ గారు దళిత క్రైస్తవుల్ని ఎస్సీ జాబితాలు చేర్చాలని ఒక డిమాండ్ని తెర మీదకి తీసుకొచ్చి 1,00,000 సంతకాల సేకరణ చేయటం, దానిలో భాగంగా దీన్ని పార్లమెంట్ కూడా ఇది పంపించాలని చెప్పని 1,00,000 సంతకాల సేకరణ రంజిత్ తోఫీర్ గారు ఒక కార్యక్రమం తలపెట్టారు. దానికి కూడా ఈ రాష్ట్రంలో ఉండబడే ప్రజలు, ఈ రాష్ట్రంలో ఉండబడే దళిత క్రైస్తవులు, అదేవిధంగా ఎస్సీలు, నేను అందరికి తెలియజేసినట్టు ఏంటంటే దళిత క్రైస్తవుల సమస్య ఒకటే కాదు ఇది. ఈ స్టేట్లో, ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీలందరి సమస్య ఇది. ఎస్సీల్ని చర్చిలోకి రానియొద్దు, లేకపోతే ఎస్సీ చర్చికి వెళ్తే ఎస్సీ హోదా పోతుంది అంటే అది అందరికీ వర్తించేటువంటి సమస్య. ఇప్పుడు మనం ఒకటే డిమాండ్ చేస్తాం, ప్రభుత్వాన్ని కానీ, నాయకుల్ని కానీ,